బేదలను దోచుకోమని క్రీస్తు సంఘం ఎప్పుడు చెప్పదు. బేదలు కూడా, పేదరికంలో తిండి లేనోడు కూడా ఆ కొంచెమో అమ్మేసి తెచ్చి ప్రభుకి ఇచ్చేస్తే అప్పుడు ప్రభు పైనుంచి కురిపిస్తాడని మాత్రం బైబిల్ ఎప్పుడు చెప్పదు. ఈరోజు దుర్బోధకులు చాలామంది బేదలను కూడా దోచుకొని టీవీలో యాడ్లెస్ చూపిస్తున్నారు. మళ్ళీ పచ్చడి మెతుకులు తిందంట, సువార్తను దానం చేసిందంట, ఈయన మాత్రం బెంజ్ కారులో తిరుగుతాడంట. సిగ్గులేదు చెప్పుకోవడానికి అలాంటి మాటలు. పచ్చడి మెతుకులు తినేవాడు ఎందుకు సువార్త చేయాలి? బిర్యానీలు తినేవాడు చేయాలి. ఆ బిర్యానీలు తినేవాడు ఈ పచ్చడి మెతుకులు తినే ఆమెకు కూడా కొంచెం బిర్యానీ పెట్టాలి. అది క్రీస్తు సంఘం బోధిస్తున్న బోధ. మనం దానికి వ్యతిరేకంగా వెళ్తామంటే రేపు పొద్దున పరలోకంలో చోటు ఉంటుంది, మెడపట్టి బయటికి గెంటేస్తాడు అంతే. నీ బియ్యం పెట్టి దేవుడికి తెలుసు, నీ ఎనపెట్టి దేవుడికి తెలుసు, నీ బ్యాంక్ అకౌంట్ దేవుడికి తెలుసు, నీకు సంబంధించిన అన్ని దేవుడికి తెలుసు.